అవసరం ఉన్నట్లుగా భావిస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళని ఒక గడ్డి పూచల్లాగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. కొడాలి నాని గుండెకి, హార్ట్‌కి ఏదో కంప్లెయింట్ వచ్చిందని 2 సంవత్సరాలు కూడా హార్ట్‌కి కంప్లెయింట్ వచ్చినా సరే గానీ, ఒక నెలల్లో యాక్టివ్ అయిపోయి పాలిటిక్స్‌లోకి మామూలుగా వచ్చేస్తారు. మహా తీసుకుంటే ఒక 2 నెలలు తీసుకుంటారు రెస్ట్. లేకపోతే 3 నెలలు తీసుకుంటారు. కానీ కొడాలి నాని లాంటి వ్యక్తులు 2 ఏళ్ళు రెస్ట్ తీసుకున్నారండి. 2 ఏళ్ళు రెస్ట్ తీసుకున్నారంటే ఇవాళ వీళ్ళు బూతుల సామ్రాజ్యాన్ని గతంలో మనం చూసాం. వీళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు రోజారెడ్డి దగ్గర నుంచి కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు ఇంకా చెప్పుకుంటూ పోతే శ్రీరెడ్డి, ఇంకా పోషాని కృష్ణమురళి, బోరిగడ్డ అనిలు వీళ్ళందరూ కూడా చాలా మంది. బోరిగడ్డ అనిలు, శ్రీరెడ్డి మా పార్టీ కాదని చెప్తున్నారు వైసీపీ వారు. చెప్పేవాళ్ళు చెప్తున్నారు కూడా. సార్ వీళ్ళే తిట్టిస్తారు. ఇప్పటికీ కూడా పంచ ప్రభాకర్ లాంటి ఒక మృగం ఉన్నాడు, మానవ మృగం. వాడు కూడా వీళ్ళ మనిషి కానప్పుడు వీళ్ళ పార్టీని ఎందుకు వెనకేసుకొచ్చి గుర్తిడుతున్నాడు మిగతా వాళ్ళందరినీ? ఏమో ఆయన పార్టీ, వీళ్ళ పార్టీ ముసుగులో వేరే పార్టీలు అలా చేపిస్తున్నాయేమో. వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటా ఏదన్నా చేసిన కార్యకర్తగా వాళ్ళు ఏమైనా తీసుకుని ఉండాలి కదా, ఇలా కూడా అనుకోవచ్చు కదా. అలాంటప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలండి వాళ్ళ మీద. మా పార్టీ కానప్పుడు మా పార్టీ కండువ వేసుకొని నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మా పార్టీ సభ్యత్వం నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనేసి అలాంటి వ్యక్తులను నిర్వహించాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. వాళ్ళ వ్యక్తులు కాకపోతే పంచ ప్రభాకర్ అనేటువంటి ఒక యదవ ఎప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని కూడా ఏ రకంగా తిట్టాడో చూస్తాం. ఇంకా రోజారెడ్డి గురించి చెప్పక్కర్లేదు సార్. మా జన సైనికులకు కూడా వైజాగ్ లాంటి ప్రదేశంలో మిడిల్ ఫింగర్ చూపించినటువంటి ఇలాంటి వ్యక్తిని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా తిట్టిందో అన్ని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలాంటి వ్యక్తి కాబట్టే ఆల్రెడీ పక్కన కూర్చోబెట్టారు. రోజారెడ్డిని ఇంటికి పంపించేశారు, పేరు నానిని పంపించేశారు, కొడాలి నానిని పంపించేశారు. వీళ్ళు మళ్ళీ మేము ఇంకా చచ్చిపోయిన శవాల్లాగా బతకాల్సినటువంటి వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ప్రేలాపనం పేలుతూ ఉన్నారు. సార్ పేరు నాని లాంటి వ్యక్తి ఉన్నాడు. పేరు నాని ఏమన్నాడండి, పవన్ కళ్యాణ్ గారట రాజకీయాల కోసం వారి భార్యకి గుండు కొట్టించేశారు. అంటే అదే పేరు నాని భార్య మీద ఇది కోటా బియ్యం కేసు వస్తే ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఆ రోజు ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళడం రాజకీయాల్లో అనేసి ఒక వెనక్కి అడుగు తగ్గమని అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. కానీ ఇద్దరికి కూడా సంస్కారాలు చూడండి, ఇక్కడ సంస్కారాలు చూడండి. ఒక బిడ్డ పవన్ కళ్యాణ్ గారు బాబు ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకంగా ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాడు ఆ రోజు చూసినప్పుడు ఆ తల్లి మనోవేదన, ఆ తల్లి ఒక క్రిస్టియన్ అయినప్పటికీ కూడా డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు అంటే ఆడవాళ్ళు ఫస్ట్ అందం చూసుకుంటారు, అందం కన్నా కూడా నా బిడ్డ ప్రాణాలు భగవంతుడు నిలిపాడు అని ఆ రోజు ఆమె వెళ్ళి వెంటనే అక్కడ తలనీలాలు స్వామివారికి సమర్పించినటువంటి పరిస్థితిని చూసాం. ఒక తల్లి ప్రేమను అవమానించాడు పేరు నాని. ఇలాంటి చెత్తనా కొడుకు ఇవాళ వద్దండి ప్లీజ్, వ్యక్తిగతంగా తిట్టద్దు. మీరు ఒక నేతగా ఉన్నారు, జనసేన తప్పండి నా కొడుకు అనే మాట మీరు విరమించుకోండి. ముందు దయచేసి ఆ మాటని మీ పొరపాటున వచ్చి ఉంటుంది. ఒక్క మాట వినండి కృష్ణవేణి గారు, పొరపాటున వచ్చి ఉంటుంది, ఆ మాటను విరమించుకోండి. దయచేసి విరమించుకోండి ఆ మాట. మీరు చెప్పారు కాబట్టి నేను తీసుకుంటా. కానీ ఇదే సంస్కారాన్ని జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పని వెనక్కి తీసుకుంటారు. ఓకే పొరపాటు కోపంలో వచ్చింది, కానీ ఇదే సంస్కారాన్ని రోజాకి ఎందుకు నేర్పించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? గౌరవ సీఎం గారిని పట్టుకుని ఏం మాటలు మాట్లాడిందండి? ఎదవలని మాట్లాడుతుందా? టీటీడీ చైర్మన్ గారిని పట్టుకుని ఎదవలని మాట్లాడుతుందా? అంటే వీళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే అది తీసుకోవడానికి అంత సహనంగా ఉండగలం మంచి ప్రభుత్వం సార్. మాది చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అయితే మాత్రం మా కూటమి ప్రభుత్వం కాదు. కొడాలి నాని లాంటి వ్యక్తి బాత్రూమ్ కడుక్కునేటువంటి బ్యాచ్ అని మాట్లాడతాడా? వీళ్ళకి లాగా బేడ్ బ్యాచ్ లాగో, గంజాయి బ్యాచ్ లాగో, క్యాసినో బ్యాచ్ లాగో తిరిగినటువంటి పరిస్థితి కాదు. అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ నోటికి ఏదొస్తే ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం మనం చూస్తున్నాం. సార్ ఇక్కడ నేను ఒక పాయింట్ కూడా ఇంకొకటి క్లియర్ చేస్తాను. వీళ్ళ పైర్ బ్రాండ్లను లేకపోతే వీళ్ళకి ఎలివేషన్ లో అవసరం లేదు, ఎగ్రోస్నెస్ అవసరం కాబట్టి వాళ్ళ హైకమాండ్ కి తిట్టే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మంచి వాయిస్ కానీ ఒక పద్ధతి కానీ
ఒక వాళ్ళు పైన బ్రాండ్ ప్రజలకి సేవ చేసే విధానం ఉందా, కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడగలరా, అలా హైకమాండ్ కి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా వ్యక్తులు ఉన్నారా అని ఏ పార్టీ అయినా చూసుకుంటుందండి లక్ష్మీనాథ్ గారు. కానీ వైసీపీ పార్టీ చూసుకునేది ఏంటంటే వాళ్ళు ఎంత బూతులు తిట్టగలరో, వాళ్ళు ఎంత దాడులు చేయగలరో, లేకపోతే ఎంత బ్లేడ్లతో చేరగలరో, లేకపోతే వాళ్ళు మానసికంగా కృంగదీసేసి ఏ రకంగా టార్చర్ పెట్టి అవతల పార్టీ వాళ్ళని చంపేయగలరో, ఇలాంటి క్వాలిఫికేషన్ మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తది. ఎంత అవినీతి చేయగలరు, ఎంత అక్రమాలు చేయగలరు, ఎంత దాడులు చేయగలరు, ఎంత రప్ప అని నరికేయగలరు అన్న వాళ్ళని మాత్రమే వాళ్ళ హైకమాండ్ మాట్లాడిస్తూ ఉంటది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత దిగజారిపోవడం. ఒకటేం చెప్తారు కృష్ణవేణి గారు, మీరైతే చెప్పండి, ఒకటైతే ఏం చెప్తారు? ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ఎవరైతే రెచ్చిపోయి మాట్లాడినా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పి మాట్లాడేవారికి ఏం మాట్లాడతారు? ఒకవేళ జైల్లో పెడితే, జైల్లో పెట్టారని గగ్గోలు పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వం నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది సరిగ్గా మాట్లాడిన వారి విషయాల్లో? లక్ష్మీనాథ్ గారు, మాది కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం కాదు. ప్రజలు మాకు ఒక మ్యాండేటరీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇవాళ పరిపాలన సుపరిపాలన అందిస్తూ ఉంది. కానీ ఇలాంటి వ్యక్తులకి ఆల్రెడీ ప్రజలే తాట తీసి కూర్చోబెట్టేశారండి. వీళ్ళకి పవర్ లేకుండా చేసి 5 సంవత్సరాలు చచ్చిన మేకలా పక్కన పడేశారు. కుక్కని పేరులా పది ఉండాల్సింది పోయి ఈ రోజు ఇంకా పేటరేగిపోతున్నారు అంటే ప్రజల్లో వీళ్ళ ఉనికి కోసం ఫ్రీ పబ్లిసిటీ గురించి. లక్ష్మీనాథ్ గారు, ఇప్పటి వరకు అందరూ మాట్లాడి నేను ఒకే ఒక పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. అంటే గతంలో మొన్న చూసామండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కాదు క్రిస్టియన్ అన్నటువంటి మాటల కోసం వీళ్ళ మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర నుంచి తాతల వరకు చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు తాత వెంకటరెడ్డి అనే దాంట్లో బట్టి వెంకట ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి భక్తులు వీళ్ళు, వెంకటేశ్వర స్వామి హిందువులు అన్నట్టు మాట్లాడి ఉన్నారు. అలాగే జగన్ గారి పేర్లో కూడా జగన్ ఉంది కాబట్టి ఆయన హిందువే అని చెప్పేటువంటి ఒక పనిని వీళ్ళు చేశారు ప్రజల్లో నమ్మకం తీసుకురావడం కోసం. సార్, ఇవాళ అచ్చెన్నాయుడు గారు మండలిలో మాట్లాడేటప్పుడు మండలి చైర్మన్ గారి పేరేంటండి? మోసెస్ రాజు గారు అనుకుంటా. అంటే ఆయన పేరులో క్రిస్టియానిటీ కనిపించింది కాబట్టి ఇన్ కేస్ ఆయన క్రిస్టియన్ గా మీరు క్రిస్టియన్ అని ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిందువు అని నిరూపించుకోవడానికి వాళ్ళ తాతల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దగ్గర నుంచి వీళ్ళందరూ హిందువు పేర్లు చూపిస్తారు. ఒక వ్యక్తిని మీరు ఆయన పేరుని పట్టుకుని ఆ పేరులో క్రిస్టియానిటీ ఉంది కాబట్టి మీరు క్రిస్టియనా అని అడిగినప్పుడు ఒక హిందువుగా ఆయన మీద దాడి చేస్తున్నారు తప్ప అక్కడ వీళ్ళు చేస్తేనేమో సమర్థనీయం. రైట్. కృష్ణవేణి గారు, ఎవరు మాట్లాడినా కూడా ఒక మండలి సభలో అచ్చెన్నాయుడు గారు అలా మాట్లాడితే కరెక్ట్ కదా? ఆయన కూడా అపాలజీ చెప్పినట్టున్నారు, తర్వాత మాటను వెనక్కి తీసుకున్నారు. చెప్పిన తర్వాత వీళ్ళు కులం రంగు మతం రంగు ఎందుకు పులుగుతున్నారు? అది తప్పు. ఎవరు కూడా కులం రంగు. మత రాజకీయానికి కొడాలి నాని గారు అయితే బాత్రూమ్ బ్యాచ్ అన్నారు. కొడాలి నాని గారు అయితే బాత్రూమ్ బ్యాచ్ అన్నారు. టీడీపీ వారిని కానీ బాత్రూమ్ దగ్గర చిల్లర ఏరుకుంటున్నాడండి. ఆ చిల్లర ఏరుకుంటూ తిరుగుతున్నాడు. అందుకని బాత్రూమ్ బ్యాచ్ అక్కడ చూస్తున్నాడు అన్నమాట కొడాలి నాని. రైట్. తీసుకుంటారు కదా, ఆ కాంట్రాక్ట్ కొడాలి నానికి ఇచ్చారు మొన్న ఈ మధ్య. రైట్. మీరు కంక్లూడ్ చేతురుగా ఆగండి. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, మరి శంకర కృష్ణవేణి గారు ఇందాక ఒక మాట అన్నారు, వెనక్కి తీసుకున్నారు. నా కొడకనే అంటే పదం అనేది ఈజీగా అనొచ్చు, ఇదేం కాదు. కానీ మరి ఆవిడ ఆవేశంలో అన్నారు, ఓకే రైట్, వెనక్కి తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ అనేది ఏంటంటే హిందువులు ఈ భారతదేశంలో ఎవరైనా సరే హిందువులే. హిందూ అంటే హిందూ మతం కాదమ్మ. హిందూ అంటే హిందూ మతం. మతానికి హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. మళ్ళీ చెప్తాను, హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. హిందూ అనేది మతం కాదు. నిన్న చిన్నజీయర్స్ వినండి సార్, మీరు హిందూ అని ఎలా చెప్తారు? హిందూ మతం అసలు హిందూ అనేది మతం కాదని మీరు గోకది ఎవరిని అడిగి చెప్తారు. నన్ను ఏమన్నారు? వినండి. వినండి సార్, వినండి.